హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే రౌండ్ నెక్కి ఎమ్మింగ్ లేకుండా, అలానే పేపర్ స్ట్రిప్ లేకుండా ఈరోజు మనం నెక్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఒక్కొక్కసారి అర్జెంట్ అయినప్పుడు మనకి పేపర్ స్ట్రిప్ కానీ బక్రం కానీ ఉండవు కదా, అలాంటప్పుడు నెక్ మందంగానే ఉంటుంది. అలానే ఎమ్మింగ్ పని లేకుండా ఈరోజు ఎలా వేసుకోవాలని చూసేద్దాం. ఇక్కడ ఏంటంటే ముందు డ్రెస్ కట్ చేసేసుకున్న తర్వాత రౌండ్ కూడా కట్ చేసేసాను. ఇక్కడ మనం డ్రెస్ వచ్చేసేసి మంచిదేమో పైకి ఉండాలి, అలానే లోపల పక్కేమో కిందకి పెట్టాను. ఇక్కడ లైనింగ్ కూడా మనం దానిపైన వేసుకొని మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా, అది కిందకు ఉండాలి. కిందకుంటే మనం ఇలా టర్న్ చేసినప్పుడు అది పైకి వస్తుంది అనమాట మార్కింగ్ అనేది. అలానే బట్ట కూడా మంచి మళ్ళేమో పైకి ఉన్నది, తిరగమల్లేమో కిందకి పెట్టాను. ఇలా పెట్టుకునే తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఏదో ఒక క్లాత్ మీకు సరిపోయినంత లేకపోతే 2 ముక్కలు కలిపి ఇలా జాయిన్ చేసుకున్నాను. ఇది కింద పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఏమో బట్ట పెట్టాను, తర్వాత డ్రెస్ క్లాత్, తర్వాత దానిపైన లైనింగ్, ఇలా 3 పెట్టేసుకున్న తర్వాత ఎటు కదలకుండా ఇలా సరి చేసుకోండి, నెక్ అటు ఇటు అవ్వకుండా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీనికి కదలకుండా ఒక సూది పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను అటు ఇటు కదలకుండా ఒక పిన్ని పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకి ఇంకా నెక్ వంకర పోకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట, అటు ఇటు అయిపోకుండా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒక పాదం పైన ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు మైనా వేసుకోండి. ఇలా చుట్టూ కూడా అది ఎట్లా ఉందో అట్లానే తిప్పుకోవాలి, కుట్టు కూడా అటు ఇటు పోకుండా. ఇప్పుడు సూది తీసేసి లాస్ట్ వరకు వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత చూస్తున్నారుగా, కుట్టు దగ్గరికి కాకుండా బయట పక్కకి వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అసలు కుట్టు మీదకి అయితే వెళ్ళొద్దు, కత్తెర అనేది మళ్ళీ విడిపోతుంది, క్లాత్ అనేది విడిపోతుంది. అందుకనేసి కుట్టు మీదకి వెళ్ళకుండా బయట పక్క నుంచే కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. మనకి నెక్ దగ్గర స్టిఫ్గానే ఉంటుంది, అలానే ఎమ్మింగ్ పని ఉండదు. ఇలా మనం వాళ్ళకి ఒక్కొక్కసారి వేసి ఇచ్చినా కానీ ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా వేసేస్తామంటే గట్టిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట, ఎమ్మింగ్ పని లేకుండా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల పక్క క్లాత్ ఉంది కదా, దాన్ని రౌండ్గా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మైనా ఉంచుకొని మిగతాదంతా కూడా తీసేసేయాలి, ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా. ఇలా తీసేసిన తర్వాత దీన్ని మనం టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంచి క్లాత్ అంతా కూడా మనకి పైకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మంచి పక్కేమో పైకి వస్తుంది, లోపలికి వెళ్ళేదేమో లోపలికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు నెక్ దగ్గర కొంచెం ఇలా కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. మనం వేసిన క్లాత్ అంతా కూడా లోపల ఉండిపోతుంది, ఇంకా అటు కానీ ఇటు కానీ బయటికి రాదు. ఇవి వేసుకునేటప్పుడే మరి బాగా చూసుకొని వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మంచి పక్క అనేది లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది కరెక్ట్గా చూసుకోకపోతే, అందుకనేసి మనం చూసుకొని వేసుకోవాలి. ఇలా రౌండ్ చుట్టూ ఒకసారి ఫింగర్ తోటి ఇలా మనం సెట్ చేసుకున్నట్లయితే కుట్టు వేసినప్పుడు ముడతలు లేకుండా వస్తుంది. ఇలా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన చివరికి ఒక కుట్టు వేసుకోవాలి. మరి లోపలికి కాకుండా కొంచెం చివరికి వేసుకోవాలి కుట్టు అనేది. ఇలా వేసేసుకున్న తర్వాత
మనం వేసుకుంటే డబుల్ కూడా వేసుకోవచ్చు. ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయట్లేదు, సింగిలే వేస్తున్నాను. ఇంకా మీకు ఎమ్మింగ్ కావాలన్నా కూడా బయటికి కనపడకుండా లోపల నుంచి చిన్న చిన్నగా పట్టుకుంటూ కూడా ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చు చుట్టూ అవసరమైతే. లేకపోతే ఇలానే వదిలేసేయచ్చు, ఏం అవసరం లేదు. ఇలా రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్కి డ్రెస్కి అటాచ్ చేసేసుకుంటున్నాను. కింద లైనింగ్ చూసుకుంటూ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటాము. పై క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టే కట్ చేసుకున్నా కానీ మనం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పై క్లాత్ ఏమైనా ఉంటే కానీ కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కానీ లైనింగే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ కుట్టు కూడా నేను ఎక్కడైతే కట్స్ వస్తాయో అక్కడ వరకునే కుడుతున్నాను, ఇంకా కింద వరకు అయితే కుట్టట్లేదు అనమాట. ఇలా కట్స్ వరకునే కట్ చేసుకున్నాను. ఇటు కూడా అంతే, సేమ్ ఇలా జాయింట్ చేసేసుకొని ఇలా ముడతలు లేకుండా చేత్తో సదురుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అది అనేది పైకి వచ్చిందనమాట. మనం కుట్టేటప్పుడే చూసుకొని వేసుకుంటే ఈ మార్కింగ్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా పైకి వచ్చేటట్టు మీరు చూసుకొని కట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో. ఇదంతా వేస్టేజ్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను చుట్టూ. నెక్ దగ్గర అయితే స్ట్రిప్గానే ఉంటుంది, మనకి ఎమ్మింగ్తో పని లేదు. డ్రెస్ కూడా ముందు వెనక కూడా ఇలా లోపల పక్క వేసేసుకున్నామంటే పని అనేది తొందరగా అయిపోద్ది అనమాట. ఎమ్మింగ్ లేకుండా, చేతి పనితో పని లేకుండా. సేమ్ మీరు వేసుకుంటే డ్రెస్కి కూడా, ఇది డ్రెస్కి వేసాను కదా ఇప్పుడు నేను, బ్లౌజ్కి కూడా ఇలాగ వేసుకోవచ్చు. ఎమ్మింగ్ అనేది లేకుండా ఉండాలంటే లోపల పక్క నుంచి వేసేసుకోవచ్చు అనమాట బ్లౌజ్కి కూడా. చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో రౌండ్ అంతా కూడా. మనం వేసిన క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. చూస్తున్నారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి స్టిచ్చింగ్ వీడియోతో కలుస్తే అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.